రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల పరిస్థితులు సాధిస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శ్రీ దత్తాత్రేయ సందర్శనం శుభప్రదం. వృషభ రాశి. మంచి ఆలోచనలతో సత్ఫలితాలను అందుకుంటారు. తొందరపాటు చర్యలొద్దు. ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభదాయకం. మిథున రాశి. మీ రంగాలలో అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. కర్కాటక రాశి. అప్రమత్తంగా ఉండాలి. కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో మీరు అపకీర్తి పాలయ్యే ఆస్కారం ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. నవగ్రహాలను పూజిస్తే శుభ ఫలితాలు పెడతాయి. సింహరాశి. మీ ప్రతిభా పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటికి అధిగమించే ప్రయత్నం చేస్తారు. అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రుల వల్ల ధన వ్యయం జరుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామాలు చదవాలి. కన్యారాశి. మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదవాలి. తులారాశి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఒక శుభవార్త వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటారు. శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణ చేయాలి. వృశ్చిక రాశి. మనస్సౌఖ్యం ఉంది. ఆర్థిక సంబంధ విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. ధనుస్సు రాశి. మనోబలంతో మంచి ఫలితాలు సాధిస్తారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలు సాధిస్తారు. వీరి ప్రతిభా పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవిందనామాలు చదివితే బాగుంటుంది. మకర రాశి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థలాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమర్థంగా వాటిని ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. దైవబలం మిమ్మల్ని కాపాడుతుంది. చంద్రగ్రహణం శుభప్రదం. కుంభరాశి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఈశ్వర ధ్యానం చేస్తే మంచిది. మీనరాశి. ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదుర్కోకుండా చూసుకోవాలి. మనోధైర్యంతో చేస్తే పనులన్నీ నెరవేరుతాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. శ్రీ లక్ష్మీ ఆరాధన కనకదారోత్సవం చదవాలి.